నుండి వచ్చినది. బైబిల్ నందు దేవుడు సంఘము అని మాట్లాడినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క ప్రశస్త రక్తం చేత విమోచించబడిన సమూహమునకే ఆ పదమును ఉపయోగించుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో సంఘమునకు 7 పేర్లు ఇవ్వబడినవి. క్రీస్తు శరీరము, ఒక నూతన వ్యక్తి, పరలోకపు కుటుంబము, దేవుని కుటుంబము, దేవుని ఇల్లు, దేవుని ఆలయము, క్రీస్తు వధువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనము, 3వ అధ్యాయం 15వ వచనము, 2వ అధ్యాయం 19వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం, 5వ అధ్యాయం 32వ వచనం. ఈ పేర్లన్నీ కూడా దేవుని ప్రజలకే వర్తించును గాని భవనములకు కావు. ఎక్లీషియా అను గ్రీకు పదము సంఘము అని అనువదించబడినది, అనగా బయటికి పిలువబడిన ప్రజలు అని అర్థము. యేసు ప్రభువు తన శిష్యులతో, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది అని చెప్పెను. ఆ విధముగా మనము లోకములో నుండి పిలువబడిన వారము. అందువలన ప్రభువు మనలను ఎక్లీషియా అని పిలుచుచున్నాడు. దేవుని సంఘము ఒక భవనముతో పోల్చబడినది. చాలా రాళ్ళు, సిమెంటు నీవు కలిగి ఉండవచ్చును. మీరు ఒక ఇంటిని కట్టుటకు వాటిని నీకిష్టమొచ్చినట్లు కలపలేవు. అర్హత కలిగిన ఇంజనీర్ చేత నమూనా సిద్ధం చేయించి ఆ నమూనా ప్రకారము కట్టుటకు నిపుణత గల పనివారిని ఏర్పాటు చేయుదురు. ఆ పని జరుగుచున్నప్పుడు పని మీద నియమించబడిన పర్యవేక్షకులు గాని పనివారు గాని ఆ ప్లాన్లో ఎట్టి మార్పులు చేయుటకు అధికారము కలిగి ఉండరు. ఆ విధముగా దేవుని ఇంటిలో ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తు ప్రభువు సజీవమైన రాళ్లమైన మనము దేవునికి పరిశుద్ధ నివాస స్థలముగా కట్టబడుటకు తన పరిపూర్ణమైన ప్రణాళికను తన సేవకులకు బయలుపరిచెను. వారు దేవుని పనిని పర్యవేక్షించుటకును పనిలో తోడ్పడుటకును నియమించబడిరి. కాని పరలోక ప్రణాళిక నుండి తప్పించుటకు వారికి అధికారం లేదు. దేవుని సేవకులమైన మనము దేవుడు బయలుపరిచిన ప్రణాళికకు నమ్మకముగా నుండునట్లు శ్రద్ధ వహించవలెను. మానవ జ్ఞానమునకు సంబంధించిన భూ సంబంధమైన ప్రణాళికను అనుసరించి నిర్మించరాదు. దేవుడు ఇంగ్లాండ్ ప్రణాళికను అనుసరించిన చర్చ్ లేక మెథడిస్ట్ ప్రణాళిక లేక మానవ కల్పితములైన ప్రణాళిక చొప్పున నిర్మించాడు. ఆయనకు తన సంపూర్ణమైన సమగ్రమైన ప్రణాళిక కలదు. ఆయన నాయకత్వం క్రిందకు ప్రభుత్వం క్రిందకు వచ్చుటకు ఇష్టపడే వారికి ఆయన దానిని బయలుపరచును. సొలొమోను యెరూషలేము మందిరం నిర్మించుటను ముగించగాని దేవుని మహిమ దిగి వచ్చి దానిని నింపెను. ఆ మందిరము ఎక్కువ కాలము నిలవలేదు. నెబుకద్నెజరు దానిని నాశనం చేసెను. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నిత్యత్వం వరకు ఆయన మహిమను బయలుపరచు పరలోకపు దేవాలయమును నిర్మించుచున్నాడు. దేవుని ప్రేమను నీవు గ్రహించితివా? ఆయనకు నీవు కావాలని ఎరుగుదువా? దేవునికి నేనేమి ఉపయోగపడనని తలంచుచున్నావా? దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు నా బలహీనతలు బుద్ధిహీనతలు నేను ఎరిగియుండుటను బట్టి నన్నెందుకు ఏర్పరచుకొనని ఆశ్చర్యపడితిని. నేను ధారాళముగా మాట్లాడలేను, తడబడుదును, నత్తివాడను, సంగీతంలో ఒక శృతిని కూడా పాడలేను. నేను ఏ బైబిల్ కళాశాలకు వెళ్ళలేదు. నాలాంటి వానితో దేవుడేం చేయగలడు? అయినప్పటికీ దేవుడు నాకు నీవు కావలెను అని స్పష్టముగా మాట్లాడెను. దేవునికి నీవు కూడా కావలెను. ఆయన నీలో పని చేయును. ఆయన రూపములోనికి నిన్ను మార్చును. దేవుని మహిమతో నిన్ను ప్రకాశింపచేయును. నీవు పరలోకమును